ఈరోజు మన వీడియోలో హెవీగా ఉన్న పట్టు శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ లేకపోతే వర్క్ శారీస్ అయినా కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా సూపర్ ఫాస్ట్గా ఎలా కట్టుకోవాలో టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం చీర పళ్ళు ఎటు వస్తుంది, బయట చెంగు అదే మనకి పాలు ఎటు వస్తుందో కట్టు చెంగు అంతా చూసుకొని మనం ఫస్ట్ శారీ కట్టుకోకుండా మన షోల్డర్ నుంచి ఎంత లెంత్ కావాలో చూసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకున్న తర్వాత ఎక్కడైతే సేఫ్టీ పిన్ పెట్టానో అక్కడి నుంచి ఆపుకి ఫోల్డ్ చేసి నేను ఇలా ఈజీగా సూపర్ ఫాస్ట్గా కట్టుకోవడం కోసం నేను ఇలా నీట్గా అనేది వద్ద ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు ఈ టిప్ అయితే మళ్ళీ తర్వాత దాన్ని మన బ్యాక్ సైడ్కి వేసి మడిసిన దాన్ని కొద్దిగా లాగితే ఆ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఆ ప్లీట్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా ఒకసారి అరేంజ్ చేసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుందాం. ఈ టిప్పు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఫాస్ట్గా అవ్వడం కోసం ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం శారీని నీట్గా ఎప్పుడు ఎలా కట్టుకుంటామో అలాగే టక్ చేసుకుందాము. రౌండ్ ఒక టక్ చేసుకున్న తర్వాత కింద లెంత్ అయితే తగ్గకుండా చూసుకోండి. కావలసినంత మనం మిడిల్ పిట్స్ పెట్టుకుని ఎంత పెట్టుకున్నాం అంతా వదిలేసి ఈ పళ్ళుని బ్యాక్ నుంచి ఫ్రంట్కి తీసుకొని ఎక్కడైతే షోల్డర్ పిన్ పెట్టామో అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. పెట్టేటప్పుడు ఫస్ట్ మనం చెస్ట్ ప్లీట్స్ నీట్గా వచ్చినాయి లేదో ఒక్కసారి లాగి అరేంజ్ చేసుకొని చక్కగా నీట్గా సదురుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హిప్ ప్లీట్ వరకు అంటే ఏదైతే నడుము భాగం ఉందో అది మరి పైకి పెట్టకుండా క్రాస్గా కిందకి దించి నాభికి పక్కకి ఒక సేఫ్టీ పిన్ పెట్టా. ఇక్కడి నుంచి మనం ఇప్పుడైతే ఏదైతే మనం ఎడమ చెస్ట్ ఉందో ఆ చెస్ట్ భాగం దాకా మెజర్ తీసుకొని అక్కడి నుంచి ప్లీట్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి చీర సైడ్ క్లాత్ మిగలకుండా ఇలా పెట్టుకుంటే మీకు క్లాత్ మిగలకుండా ఉంటుంది. ఇది కొద్దిగా కష్టంగానే ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది పెట్టుకున్న తర్వాత మనం ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం అలాగే ఇంచు గ్యాప్తో ప్లీట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకున్నా. ఇప్పుడు చాలామంది ఏమడుగుతున్నారంటే అన్ని పిన్నిస్లు ఎందుకండి అంటున్నారు. ఎందుకంటే ఎవరైతే బిగినర్స్ ఉంటాయో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని అన్ని ప్లేట్స్ పెడుతున్నా. ఇప్పుడు నేను హిప్ ప్లేట్స్ అని ఒక్కోటి పెట్టుకోవాలంటే చాలా లేట్ అయ్యే ప్రాసెస్ కాబట్టి నేను ఏదైతే నాకు వేలుకున్న ఉంగరాన్ని తీసి లోపలికి క్లాత్ లాగడం వల్ల ఏమైందో చూసారు, ఎన్ని ప్లేట్స్ నీట్గా వచ్చేసినాయో. అవి అసలు ఊడవు కూడా, ఎంత ఫాస్ట్గా కట్టుకున్నా ఊడవు. అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి ఈ మిడిల్ ప్లీట్స్ ఏవైతే మనం సేఫ్టీ పిన్ పెట్టి అవన్నీ టక్ చేసుకొని నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ అసలు ఎక్కువ క్లాత్ మిగిలిందని దాన్ని అడ్జస్ట్ చేసేసుకున్నాను బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్ని అటు ఇటు జరిగిపోకుండా ఏం చేస్తామో మనం చిన్నగా ఒక సేఫ్టీ పిన్ లోపలికి పెట్టుకుందాం. ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్ కూడా కనపడకుండా ఉండాలి అంటే మీరు చీర పిన్నులు చాలా మోడల్ పిన్నిస్లు వస్తున్నాయి. ఆ పిన్ ఒకటి పెట్టుకుంటే చాలా మోడల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా బ్యాక్ సైడ్ ఉన్న మరి చీర అంతా కట్టేసుకున్నాం, బ్యాక్ సైడ్ ఉన్న మన ప్లీట్స్ని ఎలా వదిలేసుకుంటాం, దాన్ని కూడా మనకు అందిన వరకు ఎట్లాగొట్లా అరేంజ్ చేసుకుందాము. ఈ చీరలకైతే మనం ఎంత పెట్టినా పళ్ళు చాలా గంపగా వస్తుంది కాబట్టి నేను ఒక సేఫ్టీ పిన్ పెట్టానండి. మీకు అవసరం లేదు అనుకుంటే గమ్ స్టిక్కర్స్తో కూడా మనం అంటించుకోవచ్చు, అది కనిపించకుండా ఉంటుంది. అది కొద్దిగా ప్రాసెస్ అనేది కష్టమైంది గమ్ స్టిక్కర్ అంటించాలి అంటే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐరనింగ్ బాక్స్ ఉంటే మీ దగ్గర ఐరనింగ్ మిషన్ ఉంటే కానీ స్ట్రైట్నర్ ఉంటే కానీ స్ట్రైట్నర్తో కూడా చేసుకోవచ్చు. అది ఇంకొకరి హెల్ప్ కావాల్సి వస్తుంది. ఇదంతా కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని మడిసి బ్యాక్ వదిలేసా. ఎందుకంటే మనము ఇంత బాగా కట్టుకున్నప్పుడు వెనకాల పళ్ళు ప్లీట్స్ అనేది చాలా రోతగా కనిపిస్తే ఓవరాల్గా మన శారీ కట్టే విధంగా చూడండి. సూపర్ ఫాస్ట్గా 5 minutesలో కట్టుకునే విధంగా